నేను కొన్ని డీటెయిల్స్ రెడీ చేసుకున్నా. లైక్ నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి తీసుకున్న శారీస్ ప్రైస్ ఎంత, పర్టికులర్ బ్రాండ్ నుంచి తీసుకున్న శారీ ప్రైస్ ఎంత అని చెప్పేసి అవన్నీ నేను ఇక్కడ నోట్ చేసుకుని ఉంచుకున్నా. సో హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి. యు ఆర్ లుకింగ్ మీ ఆన్ టింటెడ్ ఇండియన్ గర్ల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ శారీస్లో నేను చూపించబోయే శారీస్ మల్మల్ కాటన్ అనమాట. సో మల్మల్ కాటన్ అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్ ఫ్యాబ్రిక్ అనమాట మల్మల్ కాటన్ అనేది. సో ఈ మల్ కాటన్ జనరల్గా చాలా రేర్గా దొరికేది ఇది వరకు. మేబీ అది రేర్గా దొరికేదో లేదా నాకు తెలియడం రేరో తెలియలేదు, బట్ సమ్హౌ ఇట్స్ బీన్ కాస్ట్లీ అనమాట. నాకు కొంచెం అఫోర్డబుల్గా ఉండేది కాదు అని అనిపించేది. బట్ రీసెంట్ టైమ్స్లో నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూస్తే వాటిలో చాలామంది చాలా రకాల మల్ కాటన్స్ని అమ్ముతున్నారు అనమాట. చాలా డిజైన్స్లో, వెరైటీస్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉండింది. మేబీ అది ఈ మధ్యన రీసెంట్గా హైప్ అయ్యిందో ఏంటో నాకు తెలియదు, బట్ స్టిల్ ఐఎమ్ సీయింగ్ సో మెనీ పోస్ట్స్ అనమాట నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో. సో దెన్ ఐ థాట్ లైక్ ఐ వాంటెడ్ టు ట్రై ఫ్యూ ఆఫ్ దెమ్. సో ఈరోజు నేను 3 బ్రాండ్స్ని కంపేర్ చేయబోతున్నాను. దీస్ ఆర్ నాట్ లైక్ అ బ్రాండెడ్ థింగ్, వన్ బ్రాండెడ్ థింగ్, బట్ 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ అనమాట యాక్చువల్లీ. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి చూసినప్పుడు ఐ థాట్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉంటాయి, ఏంటి, మెయింటెనెన్స్ ఎలా డ్రేప్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ వాటి ప్రైస్ రేంజింగ్ ఎట్లా ఉంది, కాటన్ క్వాలిటీ ఎలా ఉంది, అఫోర్డబుల్ గా ఉందా, లేదంటే కట్టుకోవడానికి బాగుందా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిట్ లాంగ్ వీడియో బికాస్ నేను కొన్ని డీటెయిల్స్ రెడీ చేసుకున్నా. లైక్ నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి తీసుకున్న శారీస్ ప్రైస్ ఎంత, పర్టికులర్ బ్రాండ్ నుంచి తీసుకున్న శారీ ప్రైస్ ఎంత అని చెప్పేసి అవన్నీ నేను ఇక్కడ నోట్ చేసుకుని ఉంచుకున్నా. సో ఐ జస్ట్ గో త్రూ ఇట్ అండ్ ఐ లెట్ యూ నో వాట్ ఐ ఫౌండ్. వాట్ ఈజ్ యూస్ఫుల్ అండ్ వాట్ ఈజ్ నాట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే బై చేసేది మీరు కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద రివ్యూస్. కంపారిజన్గా చూపించాలని కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద డిఫరెన్స్ అనమాట. అట్ లాస్ట్ మీ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టే వెళ్తారు కాబట్టి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ సమ్ ఓవర్ లుక్ ఆఫ్ ఇట్. సో చూద్దాం ఏమున్నాయో ఈ వీడియోలో. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 బ్రాండ్స్ గురించి చెప్తాను కదా, లైక్ 1 బ్రాండ్ అండ్ 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ అని. సో 1 బ్రాండ్ ఈజ్ సూటా. ఇట్ ఈస్ వెల్ నోన్ టు సో మెనీ పీపుల్. బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ చాలా బాగా చేస్తున్నారు కాబట్టి సూటా ఆబ్వియస్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ నేను చెప్పబోయే ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు బహారే ఒకటి అండ్ ద లూమ్ శారీ అనమాట. ఫస్ట్ నేను బహారే నుంచి చెప్తాను బికాజ్ బహారే నుంచి నేను 4 శారీస్ తీసుకున్నాను అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ దెమ్. చాలా నచ్చాయి. సో వాటి క్వాలిటీ కానీ మెత్తదనం కానీ చాలా నచ్చినాయి. సో అందుకోసమని ఫస్ట్ బహారే నుంచి చూపిస్తాను. సో ద ఫస్ట్ శారీ ఫ్రమ్ బహారే. ద ఫస్ట్ శారీ తీసుకున్నది ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను నా ఫీడ్లో చూసినప్పుడు కనిపించింది అనమాట బహారే అని. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దట్. అండ్ వాటి లోగో ఇలా ఉంటుంది. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. అండ్ ఇది నాకు బాగా నచ్చిన శారీ అనమాట, విచ్ ఈస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్స్. 100 మెంబర్స్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా 90 to 95 మెంబర్స్కి నచ్చేది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. దిస్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ కాంబో. సో బ్లాక్ అండ్ రెడ్ ఈజ్ వన్ థింగ్ ఎనీవన్ క్యాన్ లుక్ ఫర్. సో అందుకోసం అని చెప్పేసి నేను బ్లాక్ అండ్ రెడ్ ట్రై చేద్దామని అనుకున్నా బికాజ్ ఐ హ్యాడ్ వన్ శారీ బీజ్ అండ్ రెడ్ అనమాట. సో నాకు ఆ కాంబినేషన్ నచ్చింది. తర్వాత ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. మీకు ఇక్కడ ఏమీ పర్టికులర్గా పళ్ళు అంచులాగా లైక్ మీకు పళ్ళు అని చెప్పుకోవడానికి ఏముండదు. ఆల్ ఓవర్ ద శారీ బ్లాక్ ఉంటుంది, పైన బ్లాక్ జెరీ ఉంటుంది, దానిపైన రెడ్ కలర్ బార్డర్ లాగా చిన్ని బార్డర్ అనమాట, చిన్ని జెరీ పైన ఇట్లా ఇచ్చారనమాట. సో పైన కింద కూడా సేమ్ లెంత్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి. సో మీరు పైన ఎక్కువ కింద తక్కువ అట్లా ఏమి ఉండదు అనమాట. వీటికి టాజిల్స్ కూడా వస్తాయి, లైక్ ఈ రెడ్ టాజిల్స్ లా వస్తాయి అనమాట. సో రెడ్ టాజిల్స్ ఏంటి అంటే లైక్ కాంబినేషన్ ఏ కైండ్ ఆఫ్ శారీకి ఏ బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఓవర్ లుక్ అనమాట. ఈ బ్లాక్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది అని అనుకున్నా. సో దానికోసమనే నేను ఏం చేశాను అంటే ఇక్కత్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. బయట నుంచి తీసుకున్నాను. దే డోంట్ గివ్ ఎనీథింగ్. వీళ్ళు ఓన్లీ శారీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. నో బ్లౌజ్ పీసెస్, నో ఎక్స్ట్రా క్లాత్ ఏమీ ఉండవు అనమాట. 5.5 మీటర్స్ శారీ మాత్రమే పంపిస్తారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మాక్సిమం శారీ పంపించారు అంటే వాటితో పాటు బ్లౌజెస్ కూడా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో శారీస్తో పాటు బ్లౌజెస్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. సో నేనేం చేశాను అంటే మెర్సిడైజ్ ఇక్కత్ అంటారు కదా, సో అలాంటి మెర్సిడైజ్ది తీసుకున్నాను అనమాట ఇక్కత్ క్లాత్. సో దీన్ని నేను ఈ ప్యాటర్న్లో కుట్టించాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు వేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. ప్యాడ్స్ పెట్టించుకుని వీ షేప్ పెట్టించుకున్నాను. అండ్ ఈ కింద బ్లౌజ్ కూడా కొంచెం ఆర్ షేప్ అనమాట, అంటే లైక్ బస్ని హోల్డ్ చేసేటట్టు ఉండేలాగా
ఈ వీ షేప్ పైన వీ షేప్ కింద కూడా జస్ట్ కైండ్ ఆఫ్ వీ షేప్లో వచ్చేటట్టు అనమాట. సో బ్యాక్ కూడా నేను ఏం చేశానంటే స్లైట్గా పైకి అంటే ఫుల్ పైన కవర్ చేసేసి కింద మాత్రం ఒక చిన్న స్లైట్ వీ కట్ ఇచ్చాను అనమాట, ఇన్వర్టెడ్ వీ కట్ ఇచ్చాను అనమాట. సో కిందేమో టాజిల్స్ ఇలా ఇప్పుడున్న ట్రెండీ బ్లౌజెస్ లా కుట్టించుకోవాలి అనుకున్నా. ఐ వాంటెడ్ దిస్ సబ్యసాచి లుక్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ మీ. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో అందుకోసమని ఫర్ ద ఫస్ట్ టైం ఐ థాట్ లైక్ ఓకే వై నాట్, వై కాంట్ వీ డూ దిస్ అని అనిపించింది. సో ఇవి కూడా ఈ బ్లౌజెస్ కూడా నేను చెప్పాను కదా షరీఫా డిజైనర్ స్టూడియో నుంచి నేను చేయించాను. షరీఫా చాలా బాగా కుడుతుంది, నాకైతే చాలా బాగా ఫిట్టింగ్ నాకు ఇలా కావాలి అంటే సరే నేను చేస్తాను అని చెప్పి చేస్తారనమాట. సో అలా నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా కుట్టింది, చాలా బాగా సెట్ అయింది కూడా నాకు. ఇన్ఫ్యాక్ట్ నేను వేసుకుని చూసిన తర్వాత ఫస్ట్లో టైట్ ఉండింది, తర్వాత అడ్జస్ట్మెంట్స్ అవి చేసి పర్ఫెక్ట్గా నా ఫిగర్కి లైక్ నా పర్ఫెక్ట్ షేప్కి తగ్గట్టు కరెక్ట్గా కుట్టి ఇచ్చింది అనమాట. సో ఐ రియలీ లైక్ డెట్. సో నేను ఇంకా పేర్ చేసుకోలేదు దీని మీద ఇది ఎలా ఉంటుంది అని నేను ఇంకా పేర్ చేసి చూడలే. బట్ చూడడానికే చాలా నైస్ రిచ్ లుక్ ఉండే శారీ లాగా బ్లౌజ్ లాగా అనిపిస్తుంది. సో అందుకోసమని ఇవి రెండు తీసుకున్నాను. సో వీటి ప్రైజెస్ ఎంత వచ్చినాయి అనేది ఫస్ట్ నేను చెప్పేస్తాను. సో ఈ బ్లాక్ శారీ వచ్చేసి 1490 రూపీస్ అనమాట. ది సింగిల్ బ్లాక్ శారీ మాత్రం వస్తుంది వితౌట్ బ్లౌజ్. ఐఎమ్ మెన్షనింగ్ యూ క్లియర్లీ. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మెటీరియల్ వచ్చి నాకు 1000 రూపీస్ పడింది. మెటీరియల్ ఒక్కటే 1 మీటర్ మెటీరియల్ వచ్చేసి నాకు 1100 1000 రూపీస్ పడింది. దానికి పైన స్టిచ్చింగ్ ఎక్స్ట్రా అనమాట. సో ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ బ్లౌజ్. ఐ నీడ్ టు వేర్ ఇట్ ప్రీషియస్లీ, చాలా జాగ్రత్తగా వేసుకుని అవ్వంగానే అలా దండం మీద వేసి అయిపోగానే లోపల మడత పెట్టి పెట్టేయాలి. దీన్ని ఎక్కువ వాష్ చేసి అలా చేసి ఎలా పడితే అలా వాడడానికి ఉండదు. బట్ దిస్ ఈస్ ద వర్త్ థింగ్ అని అనిపించింది నాకు. అందుకనే ఆ వర్తీగా ఉంచాలి అని చెప్పేసి నేను ఈ శారీ మీదకి వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ శారీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ యూ ద అదర్ శారీ విచ్ ఈస్ ఫ్రమ్ సూటా. చెప్పాను కదా సూటా బ్రాండ్ గురించి మీరు వినే ఉండుంటారు అని. ఇఫ్ మీరు ఎవరైనా వినకపోయి ఉంటే, సూటా ఈజ్ క్లోదింగ్ బ్రాండ్ అనమాట. దే స్టార్టెడ్ ద మల్ కాటన్ వెరీ ఫస్ట్. స్టార్టింగ్ డేస్ నుంచి వాళ్ళు మల్ కాటన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడడం, కట్టుకుని చూపించడం అండ్ దేర్ ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మల్ కాటన్ మీద. సో నాకు ఇప్పటి నుంచో మల్ కాటన్ తీసుకోవాలి సూటా నుంచి తీసుకుందాము అంటే వాటి లుక్ ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నా. కానీ సమ్హౌ ఐ మిస్ ద థింగ్. తర్వాత ఒక సేల్లో ఏదో కనిపించింది. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 3250 రూపీస్. నాకు సమ్వేర్ అరౌండ్ 2900 పడింది. దట్ మీన్స్ ఒక 300 ఆఫ్ అయిందనమాట బికాస్ ఆఫ్ ద సేల్ ఆర్ సంథింగ్. ఆ టైంలో 29కో 23కో తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఇది వర్త్ ఉందా అంటే దిస్ ఈస్ ప్యూర్ కాటన్. ఫస్ట్ థింగ్ ప్యూర్ కాటన్ అంటే మీకు చాలా ట్రాన్స్పరెంట్ కాటన్ ఉంటుంది అనమాట. కనిపిస్తుందా? దిస్ ట్రాన్స్పరెంట్. ఇంకొకటి ఏంటంటే జరీ వర్క్, జరీ ఉంటుంది, బార్డర్ సేమ్ బార్డర్, టాజిల్స్ కూడా మీకు సేమ్ దాంట్లో ఉన్నట్టు. దీనికి రెడ్ టాజిల్స్ ఎలా వచ్చినాయో దీనికి కైండ్ ఆఫ్ గ్రీన్ టాజిల్స్ వచ్చినాయి అనమాట. ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు గ్రీన్ టాజిల్స్ వచ్చాయి అనేది నాకు కూడా తెలియదు. బట్ ఓకే సమ్హౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అని చెప్పేసి ఉంచేసాను. సో ఈ బ్లౌజ్ కూడా దీని మీదకి బాగా సూట్ అవుతుంది బికాస్ రెడ్ కాంబినేషన్ ఉంది కాబట్టి యూ కెన్ వేర్ ఇట్ పీస్ఫుల్లీ. బట్ వెల్ కమింగ్ టు ద ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, చాలా అంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఈ శారీ వచ్చేసి బహారాలో 1490 ఉండింది, కానీ సేమ్ క్లాత్ కాదు. ఈ మల్ కాటన్ ఉంది కదా, ఇది కొంచెం స్టిఫ్గా, దీనికి లాగా లైట్ స్టిఫ్, నాట్ అంటే కాటన్ లా ఉండదా అంటే కాదు, అలా కాదు, కాటనే అంతా సేమ్. కాకపోతే ఏంటంటే దీనికంటే కొంచెం గట్టిగా ఉంది, కొంచెం అంటే లైక్ స్లైట్గా. ఇది మాత్రం ప్యూర్ మల్ అనమాట. చాలా అంటే చాలా మెత్తగా ఉండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ వెరీ డెలికేట్. ఇదంతా డెలికేట్ కాదనమాట. యూ క్యాన్ వేర్ లైక్ 2-3 టైమ్స్ వేసుకున్నా మంచిగా కట్టుకుంటే బాగానే ఉంటుంది ఇది. బట్ దిస్ ఈజ్ సో డెలికేట్. నేను ఒకసారి ఒక అకేషన్ కోసం వేసుకున్నాను, పిన్ పెట్టి నేను గట్టిగా ఇలా అని అనలేకపోయాను అనమాట. గబుక్కునంటే ఎక్కడ చిరిగిపోతుందో అన్న భయం వేసింది నాకు. చాలా చాలా కేర్ఫుల్గా ఉన్నాను, ఎందుకంటే యూ నెవర్ నో, ఇది చాలా పల్చగా ఉంది, చిరిగిపోతుందేమో అన్న ఫీలింగ్ ఉంది. బట్ మల్ కాటన్ ఎండ్ ఆఫ్ ద డే చిరగదు అంటారు. ఐఎమ్ నాట్ ష్యూర్. చిరిగిన తర్వాత అబ్బా చిరిగిందా అనుకోవాలి తప్పించి ఇంకేం ఉండదు ఆప్షన్. సో అందుకోసమనే ఐఎమ్ బీయింగ్ మోర్ కేర్ఫుల్ విత్ ఇట్. సో అందుకోసమని ఇది కట్టుకున్నప్పుడు కూడా శారీ ఇలా పెట్టుకుని జాగ్రత్తగా పళ్ళు దీని మీద వేసుకుని అలా జాగ్రత్తగా క్యారీ చేశాను అనమాట. ఆ రోజంతానే కొంచెం పని ఎక్కువగానే అనిపించింది బికాస్ అంతసేపు శారీని అంత కేర్ఫ్రీగా క్యారీ చేయాలి శారీని, బట్ అంత కేర్ఫుల్గా క్యారీ చేయాలంటే కొంచెం హార్ట్కి కొంచెం ఇబ్బంది అనిపించింది. సో చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. దిస్ వన్ ఈజ్ లైక్
బిట్ రఫ్ అంతే తప్పించి తక్కువగా అయితే మనం చూడడానికి ఏం లేదు. బట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఈస్ ఫర్ 3250 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 1490. సో ఆల్మోస్ట్ ద డబల్ ద రేట్. ఈ బహారే వాళ్ళు అంత మార్కెటింగ్ చేయలేదు అనుకుంటా, చెయ్యలేదనే చెప్తాను నేను. బికాస్ వాళ్ళవి ఎక్కువ నాకు పేజెస్ కానీ వాటి డీటెయిల్స్ కానీ ఎక్కువ కనిపించలేదు. బట్ వెల్ కమింగ్ టు ద సూటా, వాళ్ళు అడ్వర్టైజింగ్కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. సో ఇట్ మేక్స్ సెన్స్ ఏంటంటే అడ్వర్టైజింగ్ అంత ఖర్చు పెట్టినప్పుడు ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఇన్ ద శారీ. సో దట్స్ ద థింగ్. సో నెక్స్ట్ శారీ ఈస్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో ద థింగ్ ఈస్ దట్ నేను ఒకసారి ఏమైంది అంటే ఒక ఫ్లీ మార్కెట్ కి వెళ్ళాను. ఫ్లీ మార్కెట్ లో ఒక శారీ తీసుకున్నాను. ఐ విల్ షో యూ ఇన్ ఎ వైల్. నేను ఆ ఫ్లీ మార్కెట్ కి వెళ్ళినప్పుడు సేమ్ మెరూన్ షేడ్ అండ్ సమ్ బ్లూ షేడ్తో ఉన్న శారీ తీసుకున్నాను. అప్పుడే నేను ఇంకొక శారీ చూసాను అనమాట, లైక్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్, కాకపోతే ఈ బ్లూ కాదు, సీ బ్లూ కలర్ అనమాట, విత్ ద సేమ్ ఎల్లో బార్డర్స్ అనమాట. చూడంగానే అబ్బా భలే ఉందనుకున్నా కానీ బడ్జెట్ అలో చేయలేదు. బికాజ్ అన్ని ఎక్కువ కాస్ట్లీ తీసుకోలేని అనిపించింది. బికాస్ దే సెడ్ 2100 ఎంతో చెప్పారనమాట. ఎందుకు అంత కాస్ట్లీది, లైట్లో ఇప్పుడు అక్కర్లేదు అనుకుని ఆపేశాను. సో ఐ బాట్ దిస్ బ్రౌన్ శారీ అనమాట. దాని తర్వాత నాకు బహారేలో చూసినప్పుడు సేమ్ శారీలా అనిపించింది. వావ్, సేమ్ శారీ అయ్యి ఉంటుంది, లక్కీ ఛాన్స్ దొరికింది నాకు అని చెప్పేసి ఐ థాట్ లైక్ ఓకే 1290 కదా, ఐ విల్ జస్ట్ బై దిస్ అని చెప్పేసి కొనేసాను. కొన్న తర్వాత తెలిసింది ఏంటంటే అదేమో సీ గ్రీన్, ఇదేమో స్కై బ్లూ. చూడడానికి రెండు ఒకలాగా అనిపించచ్చు. దిస్ ఈజ్ సీ గ్రీన్. ఈ నా వెనక పిల్లో ఉంది చూడండి, దిస్ విల్ బి సీ గ్రీన్ అండ్ దిస్ విల్ బి లైక్ స్కై బ్లూ. యూ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఇట్, చూసారా? సో అట్లా అనమాట. చూడడానికి రెండు సిమిలర్గానే అనిపిస్తాయి, బట్ వెన్ యూ సీ ద ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ తెలిసిపోతుంది అనమాట సీ గ్రీన్కి దీనికి. యాక్చువల్లీ శారీ ఇది కూడా కాదు, ఇంకా మంచి సీ గ్రీన్ కలర్ అనమాట. సో నేను అదే ఇది అనుకుని ఆర్డర్ చేశాను. బట్ సమ్హౌ ఆర్డర్ చేసిన తర్వాత నో రిటర్నింగ్ బ్యాక్, నో రిటర్న్ పాలసీస్ ఉంటాయి కదా. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను కాబట్టి మనకి నో రిటర్న్స్. అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఎల్స్ అజియో ఇలాంటివి అనుకోండి, వీ హ్యావ్ 15 days to 10 days, 10 to 15 to 30 days వరకు ఎక్స్చేంజ్ పాలసీస్ ఉంటాయి. సో కానీ ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ కాబట్టి ఐ హ్యాడ్ నో చాయిస్. సో ఇది ఉంచేసుకున్నాను. బట్ ఏంటంటే నాకు దీని మీదకి బ్లౌజ్ తీసుకోవడం చాలా టఫెస్ట్ పార్ట్ అయిపోయింది. బికాజ్ ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఇన్ అమెజాన్, లైక్ అజియో, లైక్ H&M, జారా అన్నట్లోనే ట్రై చేసా. ఈ కలర్ బ్లూ దొరకదు, ఈ కలర్ ఎల్లో దొరకట్లే. అబ్బా చాలా తలపోటు అయింది నాకైతే. చాలాసేపు ట్రై చేసి విసిగిపోయాను అనమాట. ఇంక ఇలా కాదని చెప్పేసి ఐ వెంట్ టు దిస్ మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా. సో మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఏదైనా మెటీరియల్ ఏదో ఒక ముక్క దొరికితే తీసుకుని కుట్టించుకుందాం అనుకున్నా. సో ఐ లక్కీలీ ఫౌండ్ దిస్ కలర్ అనమాట. నాట్ మరీ సిమిలర్ అని చెప్పలేను కానీ ఇట్స్ ఓకే సిమిలర్. బట్ నాకు ఈ టైప్ బ్లౌజ్ దొరికినా చాలే అనిపించింది, ఎందుకంటే ఐ వాంటెడ్ టు వేర్ దిస్ ఇస్ అ నైస్ థింగ్. సో ఈ కలర్ కూడా చాలా మ్యాంగోయిష్ షేడ్ లాగా, ఎల్లో షేడ్ లాగా బాగుండింది అనమాట. మీరు టాజిల్స్ చూస్తే దే ఆర్ లైక్ సో మచ్ ఎల్లోయిష్ అనమాట. సో ఈ రెండింటికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టు ఇది ఉంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేను షరీఫా దగ్గరే కుట్టించాను. సో ఆమె చాలా బాగా కుడుతుందని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద మోడల్. నేనేం చేశానంటే వెరీ బేసిక్ మోడల్, ప్రిన్సెస్ కట్ పెట్టి కింద నాకు పట్టీ టైప్లో కావాలి, బికాస్ టు హోల్డ్ ద బస్ట్ అని చెప్పేసి ఇక్కడ నాకు పట్టీ టైప్లో కావాలి, నా బస్ట్ అంతా ఇక్కడ కవర్ అయ్యేటట్టు ప్రిన్సెస్ కట్లా అని చెప్పా. సో షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇక్కడ ఏమొచ్చి యూ షేప్, వెనకొచ్చేసి హైనెకే పెట్టించాను అనమాట. ఇవేంటంటే ఈ ప్యాటర్న్స్ నాకు నా బాడీ టైప్కి చాలా బాగా సూట్ అవుతున్నాయి అనిపించింది. వెదర్ ఫ్రంట్ డీప్ నెక్ ఉండి బ్యాక్ హై నెక్ ఉంటే చాలా క్లాసీగా అనిపిస్తుంది నాకు. అందుకోసమనే ఈ కైండ్ ఆఫ్ తీసుకున్నా విత్ స్లీవ్స్ లైక్ దిస్, అంటే ఆల్మోస్ట్ ఎల్బో వరకు వచ్చే స్లీవ్స్ అనమాట. నాట్ 3/4 or షార్ట్ స్లీవ్స్ అలా కాకుండా నాకు ఎల్బో వరకు వస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అలా ఇది ఒక తెచ్చుకున్నా. సో దిస్ ఈస్ ద శారీ అండ్ దిస్ శారీ ఈస్ ఫర్ 1290 రూపీస్, విచ్ ఈస్ అఫోర్డబుల్. నేను చెప్పాను కదా వేరే షార్ట్ తీసుకున్న ఫ్లీ మార్కెట్లోనే, అక్కడ 2100. తను నాకు ఏదో ఫేవర్ చేస్తున్నట్టు, లైక్ ఫస్ట్ ఏమో 2400 అట్లా చెప్పారు, తర్వాత లైక్ దే ఆర్ డూయింగ్ మీ ఏ ఫేవర్ అన్నట్టు 2100 చెప్పారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వేర్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఎందుకంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచో సోర్సింగ్ చేసి ఆ ఫ్లీ మార్కెట్కి ఆ రెంట్ పే చేసి అదంతా చేస్తారు కాబట్టి ఐ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ థింగ్, లేదంటే ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి. సో దే చార్జ్ మీ 2100 రూపీస్. సో ఆ 2100 రూపీస్ శారీ ఎలా ఉందో చూపిస్తా. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ శారీ ఐఎమ్ టాకింగ్ యూ అబౌట్. సో చూసారు కదా బ్రౌనిష్ షేడ్ అండ్ కింద వచ్చేసి బ్లూ కలర్ అనమాట. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్. యాక్చువల్లీ ఇదిలా ఉండి ఇది సీ గ్రీన్ వచ్చి ఉంటేనా
ఇంకా అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఐ రియలీ లైక్ దిస్ సో మచ్. ఇవి యాక్చువల్లీ చాలా లైట్ ఉన్నాయి తెలుసా, టాజిల్స్ ఉన్నాయి, ఈ టాజిల్స్ కూడా ఉన్నాయి కానీ బట్ వెన్ యూ కంపేర్ దిస్ టాజిల్స్ విత్ దిస్, అమ్మో ఎంత బరువు ఉన్నది తెలుసా ఈ శారీ అయితే. కాంట్ ఈవెన్ నో ద వెయిట్, ఎంత చాలా బరువు ఉన్నది ఇది అయితే. ఓ నాకే అనిపించింది ఇంత బరువు ఉంది ఏంట్రా బాబు అని. బట్ వెల్ కంపేరింగ్ టు దిస్ ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది, ఇది చాలా బరువు ఉంది. ఐ డోంట్ నో వై, అంటే ఎక్కువ టాజిల్స్ ఉన్నాయా ఏంటో తెలియదు. ఫస్ట్లో నేను ఇదే బరువుగా ఉంది, ఇదేంటి ఎంత బరువు అయిన టాజిల్స్ ఎందుకు పెట్టారా బాబు అనుకున్నా. బట్ దానికంటే అది ఎక్కువ బరువు ఉండేటప్పటికి అమ్మో ఇది చాలా బెటర్గా ఉంది అనిపించింది. యా, దిస్ ఈస్ ద బ్రౌన్ షేడ్ అనమాట విత్ దిస్ బ్లూ కలర్ షేడ్ అనమాట. యాక్చువల్లీ నాకు జారాలో చూశాను, జారాలో నాకు స్లీవ్లెస్ బ్లౌజ్, యాక్చువల్లీ ఇది సెట్ అవుతుందేమో అనుకున్నా. బట్ సి దిస్ ఈజ్ ఇన్ అదర్ టోన్, దిస్ ఈజ్ ఇన్ అదర్ టోన్. ఇది యాక్చువల్లీ కాఫీ బ్రూ చేసిన కాఫీ టోన్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీ షేడ్లోనే ఒక డిఫరెంట్ కైండ్లో ఉందన్నమాట. సో అందుకోసమే డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఐ జస్ట్ వాంటెడ్ టు గో విత్ బ్లూ అనమాట. దిస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ మ్యాచ్, ఇది కూడా జారా నుంచే స్లీవ్లెస్ క్రాప్ టాప్ అనమాట. సో దిస్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ మ్యాచ్, బట్ ఇలాంటిదే నా దగ్గర ఎల్బో స్లీవ్స్ వరకు నా బాడీ సూట్ ఉండింది. సో నేను ఒకసారి ఆ బాడీ సూట్ వేసుకుని ఒకసారి లంచ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఐ షో యూ ద పిక్చర్స్. అందుకోసమని నేను ఇందులో తీసుకున్నా. దిస్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ బట్ స్టిల్ యా యూ కాంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ షేడ్, ఎందుకంటే బ్రౌనిష్ అండ్ బ్లూ కలర్ కైండ్ ఆఫ్ షేడ్ దొరకడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అందుకోసమని దీనికి ఇంకా నేను కొత్తగా ఏమీ తీసుకోలేదు పర్టికులర్గా ఈ కలర్ బయట ఎక్కడ తీసుకుందాం అనుకున్నాను కానీ ఐ డెంట్ పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్, ఎందుకంటే నాకు ఎందుకో బేసిక్గా ఆ బాడీ సూటే బాగా సూట్ అయిందేమో అనిపించింది. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ చావి అనమాట. సో దిస్ ఈస్ ద ఇన్స్టాగ్రామ్ బ్రాండ్, దే ఆర్ ఆల్సో ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇది ఫ్లీ మార్కెట్లో తీసుకున్న చావి అనేసి. సో చెప్పాను కదా బహారే నుంచి ఇది కూడా చూశాను. ఇది చూసినప్పుడు బహారేలో 1290 ఉండింది, బట్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 2100 అని. ఇది నాకైతే శారీ బాగా అనిపించింది అనమాట. కలర్ కాంబినేషన్ ఈజ్ ద కీ. నాకు ఈ మధ్యన బ్రౌన్ షేడ్స్ ఎందుకో చాలా నచ్చుతున్నాయి, అందుకోసం అనేది తీసుకున్నా. సో మ్యాచింగ్ వైజ్ అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఇది వేసుకోవచ్చు. అండ్ బై ద వే దిస్ ఈస్ ఫర్ 2100 రూపీస్ యాజ్ ఎ సెడ్ ఇన్ ద ఫస్ట్. సో ద నెక్స్ట్ శారీ ఈజ్ దిస్ అనమాట. దిస్ బ్యూటిఫుల్ పింక్, డార్క్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఉన్న శారీ. సో దిస్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, మీరు ఏమి అనుకోకర్లే, ఓపెన్ చేయట్లేదు ఏంటి, ఏం చూపించట్లేదు ఏంటి అని. బేసిక్లీ ఏమవుతుందంటే ప్లెయిన్ శారీస్ అనమాట, టోటల్ ఆల్ ఓవర్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది. మీకు కనీసం పళ్ళు ఉంది అని తెలియదు అనమాట. దట్స్ నాట్ ఎ పళ్ళు ఈవెన్, అంటే దాని మీద డిజైన్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఏమీ ఉండవు, జస్ట్ కనీసం గ్రీన్ కలర్ క్లాత్ కూడా ఉండదు. సో అంతా ఆల్ ఓవర్ ద ప్లేస్ ఇట్లానే వస్తుంది. ఇగో లోపల మాత్రం మహా అయితే ఇగో ఇలా వస్తుంది అంతే, టాజిల్స్ వస్తాయి. ఓహో ఇది మన పళ్ళు అనమాట అని అనుకోవాలి. బట్ అంతకు మించి ఇంకా డిఫరెన్షియేట్ చేయడానికి ఏమీ లేదు. కలర్ కాంబినేషన్స్ ఆర్ ద మెయిన్. కలర్ కాంబినేషన్ నచ్చితే తీసుకోవడమే. ఇది కూడా బహారా నుంచి. సో దీని మీదకి బ్లౌజ్ ఏ సెట్ చేసుకుందాం, గ్రీన్ సెట్ చేద్దాం అని చెప్పేసి జారా నుంచి నేను తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్. ఇట్స్ లైక్ మోర్ ఇంటూ డార్కర్ షేడ్ అనమాట. ఇదేమో చాలా లైట్ గ్రీన్ అనమాట. ఇంకా ఇది చిలకాకుపచ్చ అనలేం కానీ కరెక్ట్ పర్ఫెక్ట్ గ్రీన్ అంటే ఇది అన్నట్టు ఉందనమాట. సో ఆ పర్ఫెక్ట్ గ్రీన్ కోసం నేను చూశాను, అన్ని చోట్ల చూశాను, నాకు అర్థం కాలేదు ఇది ఎక్కడ గ్రీన్, ఇది ఎలాంటి గ్రీన్ అని చెప్పి చాలా రకాలుగా ట్రై చేసి సర్చ్ చేశాను. ఇంకా నాకు ఓపిక అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా ఇంతకంటే ఎక్కువ సర్చ్ చేయడం వేస్ట్ అనిపించింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే ఒకసారి ఇక్కత్లో చూద్దాం అనుకున్నాం. సో ఇక్కత్ కాటన్లో చూశాను అనమాట. యూ కెన్ సీ ద సిమిలారిటీ. ఈ కలర్ కాంబినేషన్ ఇక్కత్లోనే వస్తుంది అనిపించింది. సో ఆ ఇక్కత్తులో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ఇది ఇందాక బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ దానికి కూడా నేను ఇక్కత్తులోనే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఎల్లో తీసుకున్నా. బట్ ఇదైతే చాలా బాగుండింది ఈ శారీ మీదకి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఈ షేప్ పెట్టించాను అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ స్క్వేర్ వి కైండ్ ఆఫ్ నెక్, అంటే ఐ కాంట్ సీ ఇట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్. సో ఈ కైండ్ ఆఫ్ నెక్తో పెట్టించాను అనమాట. బ్యాక్ హై నెక్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద లుక్. సో వేసుకున్న తర్వాత ఇవి ఇంకా నేను వేసుకోలేదు, సమ్మర్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి అక్కడ కట్టుకున్న తర్వాత అవి లుక్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఫోటో తీసుకున్న తర్వాత అవి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ మీరు అవి మిస్ అవ్వకూడదు, లుక్ ఎలా ఉందో చూడాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ విత్ ద సేమ్ నేమ్ టింటెడ్ ఇండియన్ గర్ల్. ఐ విల్ గివ్ యూ ఆల్ ద లింక్స్ ఆఫ్ దిస్ శారీస్ అండ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఎవ్రీథింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్. దాని తర్వాత తీసుకున్న శారీ బహారే నుంచే తీసుకున్న శారీ అనమాట ఇది. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్, మల్టీ కలర్ శారీ అనమాట. షేడ్స్ ఆఫ్ గ్రీన్, పింక్, ఎల్లో,
చాలా బాగుండింది నాకు, అలా చాలా నచ్చింది అనమాట. చూడండి ఆల్మోస్ట్ 3 షేడ్స్ ఆఫ్ పింక్ ఉండింది, 2 షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉండింది, 1 షేడ్ ఆఫ్ ఎల్లో ఉండింది. సో అలాగా ఈ శారీ చెప్పాను కదా, శారీ మొత్తం ఇట్లానే ఉండిచ్చింది. అండ్ దీంతో ఏంటంటే జరీ ఉందన్నమాట, గోల్డ్ జరీ. మీరు చూస్తే తెలుస్తుంది, ఇదంతా గోల్డ్ జరీ అనమాట మధ్యలో అంతా. సో ఈ చివర మాత్రం చివర పైన కింద కూడా జరీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇలా ఎండ్ లో టాజిల్స్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద పళ్ళు అన్నట్టు. సో టాజిల్స్ ఉన్నాయి అంటే అది పళ్ళు పార్ట్, మిగిలిందంతా లోపల పార్ట్ అని మనం డిసైడ్ చేసుకోవాలి. సో శారీ అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది వేసుకుంటే. అంటే ఇది నిలువు స్ట్రైప్స్ కాదు, అడ్డం. ఐ విల్ షో యూ, వెయిట్. కట్టుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. ఒకటే ఇట్లా అడ్డం వచ్చింది అనమాట, నిలువుగా కాదు, అడ్డంతోనే తీసుకున్నా. అడ్డం వచ్చిందని తెలుసుకునే తీసుకున్నా. సో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది, ప్లీట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ టైప్ శారీ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఎ కలర్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పర్టికులర్గా మనం ఒక కలర్ని చూస్ చేసుకోలేము. సో అందుకోసమని నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. దీని బ్లౌజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలా ఆలోచించినప్పుడు అమెజాన్ నుంచి నేను 2 కైండ్ ఆఫ్ పింక్ కలర్ షేడ్స్లో ఉన్న క్రాప్ టాప్స్ ఒకటి, లాంగ్ టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట. బట్ సమ్హౌ దే ఆర్ ఫిట్టింగ్ మీ వెరీ నైస్, బట్ ఏంటంటే సమ్హౌ దే ఆర్ నాట్ గోయింగ్ వెల్ విత్ దిస్ శారీ అనమాట. సో ఐ థాట్ లైక్ ఎందుకులే మళ్ళీ రిస్క్ అవసరమా మనకి అనిపించింది. సో ఐ థాట్ లైక్ ఇంకొక తీసుకుంటే బెస్ట్ కదా, వేరేవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఇది కూడా తీసుకున్నాను అనమాట. సి దిస్ ఈజ్ లైక్ ఎ లైట్ గోల్డ్ అనమాట. లైక్ మీరు చూస్తే గోల్డే, కాకపోతే వెరీ లైట్ ఇన్ కలర్ అనమాట. అండ్ దే హ్యాడ్ దిస్ లైట్ కలర్ పైపింగ్తో చాలా నీట్గా వర్క్ చేశారు. సో ఇది వచ్చేసి లైట్ బుట్ట చేతులు పెట్టించాను, ఎందుకంటే శారీ వేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా లుక్ బాగుంటుంది, ఎక్స్ట్రా క్యూట్నెస్ బాగుంటుంది అని చెప్పేసి చిన్న బుట్ట పెట్టించాను అనమాట. సో వేసుకుంటే బాగుంది అని అనిపించింది. సో ఇలా ఉంటుంది శారీ అంతా. ఇలా వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. లైక్ షేడ్స్ ఆఫ్ పింక్ ఉంది కాబట్టి దిస్ విల్ గో వెల్ అని అనిపించింది. అండ్ దట్టు ఏంటంటే ఇందులో గోల్డ్ జరీ ఉంది కాబట్టి స్లైట్ గోల్డెస్ థింగ్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇది కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాను అనమాట. పింక్ శారీ వచ్చేసి 1490 అనమాట. అండ్ ప్లెయిన్ కలర్ వచ్చి కింద ఒక చిన్న బార్డర్లో వచ్చింది కదా, అది మాత్రం 1290. రిమైనింగ్ అన్నీ కూడా 1500 రూపీస్ లోపే ఉన్నాయి. అండ్ యూ క్యాన్ సీ మోర్ బొటీక్స్ లైక్ దిస్. అంటే దేవి బొటీక్ అని వేరేవేవో ఉన్నాయి, లైక్ కోల్కతా బేస్డ్ బొటీక్స్ అనుకుంటా అవి. సో వాళ్ళు కూడా ఇదే కైండ్ ఆఫ్ శారీస్ అమ్ముతున్నారు, విచ్ ఈస్ ఫర్ 1490, 1290 ఆ ప్రైస్ రేంజ్లో అమ్ముతున్నారు. దట్ మీన్స్ ఇంకా వాళ్ళకి తక్కువే పడి ఉండొచ్చు. సో ఇఫ్ యూ ట్రై మోర్, సర్చ్ మోర్, లైక్ ఇంకా తక్కువలో వస్తున్నాయి అంటే కనుక మీకు తెలిసి ఉంటే జస్ట్ కింద కమెంట్లో చెప్పండి, అక్క ఈ బ్రాండ్ నుంచి మీకు ఇంకా తక్కువ పడుతుంది అని. తెలిస్తే కనుక నేను మీ అందరికీ, చెప్పిన వాళ్ళకి కాకుండా రిమైనింగ్ అందరికీ నేను ఇంటిమేట్ చేయడానికి ఉంటుంది. సో ప్లీజ్ మెన్షన్ ఇఫ్ యూ నో ఎనీథింగ్ లైక్ దట్. బట్ నేను చూసినంత వరకు 1500 లేదా 1300 ఈజ్ ద లీస్ట్ ప్రైస్ ఐ పెయిడ్ ఫర్. ఇప్పటి వరకు 4 ఐటమ్స్ చూపించాను కదా బహారీ నుంచి, అండ్ 1 ఐటమ్ ఫ్రమ్ సూటా అండ్ అదర్ ఐటమ్ ఫ్రమ్ చావి విచ్ ఐ బాట్ ఇన్ ఫ్లీ మార్కెట్. సో అవి అయిపోయిన తర్వాత దెర్ ఈస్ అన్ అదర్ ఆప్షన్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్, లైక్ టూ ప్రైజీ కాదు, అలాంటి టూ చీప్ కాదనమాట. ఇఫ్ యూ వాంటెడ్ టు లైక్ నాకు బేసిక్ చాలా మంచిగా ఉంది అనుకుంటే గో ఫర్ బహారే. బట్ దెర్ ఈస్ ఇన్ బిట్వీన్ అనమాట, విచ్ ఈస్ లూమ్ శారీ అని చెప్పేసి ఉంది. సో ఆ లూమ్ శారీ నుంచి నేను తీసుకున్నది ఈ పోల్కా డాట్ శారీ అనమాట, విచ్ ఈస్ ఎన్ గ్రే బ్యాక్గ్రౌండ్ అండ్ బ్లాక్ పోల్కా డాట్స్తో ఉంటుంది. సో కింద వచ్చేసి బ్లాక్ ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను ఒకసారి వేసుకున్న తర్వాత వాష్ చేసా, మా అబ్బాయి యాన్యువల్ డేకి వేసుకెళ్ళాను. ఏంటి అంటే దిస్ ఈస్ నైస్, గుడ్, బాగుండింది. బట్ ఏంటి అంటే స్టార్చ్ పెట్టి నేను పెట్టిన తర్వాత దాని ఒరిజినల్ స్టేట్లో ఎలా ఉండిందో అలా లేదనమాట. స్టార్టింగ్లో చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండింది. ఇది స్టార్చ్ పెట్టించి ఫుల్గా ఏమంటారు డ్రై క్లీనింగ్ చేయించి ఇస్త్రీ చేయించి అంతా చేసి నాకు 200 రూపీస్ ఎంత ఛార్జ్ చేశారు, ఆల్మోస్ట్ 180 రూపీస్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు డ్రై క్లీనింగ్కి, కాటన్ శారీకి. కానీ అంత చేసినా కూడా ఏమైందిరా అంటే అట్ లాస్ట్ అది మడతలు పడిపోవడం, కొంచెం గట్టిగా ఉండడం అనిపించింది. సో నాకేమనిపించింది అంటే వాష్ చేసే విధానం ఎవరైనా ఒకళ్ళు నేర్పితే బాగుండు అనిపించింది. లేదా నేనే తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తాను ఎలా వీటిని కేర్గా చూసుకోవాలని. బికాజ్ వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఇవి చేసిన తర్వాత ఈ టాజిల్స్ ఉంటాయి కదా, ఈ టాజిల్స్ పాడైపోయాయి అనమాట. మెయిన్లీ ఈ టాజిల్స్ పాడైతే నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత నేను కంఫర్ట్ వాటర్లో పెట్టి వాటిని క్లీన్ చేసి ఇవి గట్టిగా ఇట్లా రఫ్గా అయిపోయినట్టు అయిపోయినాయి. సో బెటర్ మీరు డ్రై క్లీనింగ్ అయితే ఇవ్వకండి. ఇఫ్ పాసిబుల్ మీరు చేత ఉతుక్కుంటా అంటే చేత ఉతుక్కోండి, లేదు అంటే కనుక జస్ట్ కంఫర్ట్ వేసి వాటర్లో ముంచి తీసేసి అలా ఆరేసుకోండి. దట్ విల్ బీ వే బెటర్ వే ఫర్ మీ. నాకు ఎందుకు అదే బెటర్ అనిపించింది. స్టార్చ్ పెట్టి ఇస్త్రీ చేస్తే పర్వాలేదు, ఇట్లాంటి టాజిల్స్ బాగా పాడైపోతున్నాయి అని అనిపించింది. దట్స్ వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ బిఫోర్ బయింగ్ దీస్. సో
ఇదైతే నాకు శారీ వైజ్ చాలా నచ్చిందనమాట. నేను యాక్చువల్లీ కాంబోలో తీసుకున్నాను ఈ శారీ విత్ కాంబో అనమాట. లైక్ ఈ శారీ ప్లస్ స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. అది నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. ఈ శారీ సింగిల్ శారీ అయితే మాత్రం 1650కి సెల్ చేస్తున్నారు ద లూమ్ స్టోర్లో అనమాట. ద లూమ్ శారీ ఆర్ షగున్ సిల్క్ శారీస్ అని కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే ద లూమ్ శారీ అని కానీ ద లూమ్ స్టోర్ అని కానీ చూడండి, షగున్ సిల్క్ శారీస్ అని కూడా ఉంటుందన్నమాట లోగో. సో అందులో పోల్కో డాట్స్ తీసుకున్నా, దట్ ఈస్ ఫర్ 1650 యాక్చువల్లీ. బట్ నేను కాంబోలో తీసుకున్నాను అనమాట విత్ బ్లౌజ్. స్లీవ్లెస్ బ్లౌజ్ ఉంటే సరే, స్లీవ్లెస్ బ్లౌజ్ ఉంటే బాగానే ఉంటుంది కదా, బ్లాక్ కలరే కదా అని చెప్పి తీసుకున్నాం. విచ్ ఇస్ ఫర్ 950 ఆర్ అరౌండ్ బ్లౌజ్ 1000 ఎంతో పడింది. సో నాకు పడిన ప్రైస్ అరౌండ్ 2600 to 2900. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు. ఇది తీసుకుని కూడా చాలా నాళ్ళు అయింది. బికాజ్ నేను నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా చూస్తే నేను శారీస్, కాటన్ శారీస్ గురించి చెప్పేటప్పుడు చూపించాను అనమాట. లైక్ ఒక పోస్ట్లో పెట్టాను ఈ పిక్స్. సో అది ఎప్పుడో వేసుకున్నది కాబట్టి ఐ హ్యావ్ నో క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. దాని తర్వాత ఇంకొక గ్రీన్ శారీ కూడా తీసుకున్నా నేను క్రిస్మస్ టైంలోనే. ఐ విల్ షో యూ ద పిక్ హియర్. ఇక్కడ పిక్లో చూస్తున్నారు కదా. సో దిస్ శారీ ఈజ్ లైక్ క్రిస్మస్ టైంలోనే, అరౌండ్ క్రిస్మస్ టైంలో తీసుకున్నా, విచ్ ఈజ్ ఆఫ్ 1350 అనమాట. సో సింగిల్ శారీ ఒకటే తీసుకున్నాను. బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ జారా. రెడ్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్టింగ్గా ఉండాలని చెప్పేసి రెడ్ గ్రీన్ కాంబినేషన్తో వేసుకున్నా. అండ్ దట్ వర్క్ రియల్లీ రియల్లీ వెల్. చాలా బాగుందనమాట అది కూడా. సో విచ్ ఈస్ ఫర్ 1350, విచ్ ఈస్ రియల్లీ అఫోర్డబుల్ అండ్ నియర్ బై టు బహారే కైండ్ ఆఫ్ థింగ్ ఉందనమాట. సో దాని తర్వాత బీట్ అండ్ గ్రీన్, బీట్ అండ్ టర్నిప్ అని చెప్పేసి సూటాలో ఒక శారీ ఉంటుందన్నమాట. మీరు సూటా యాప్ చూస్తే కనుక అందులో బీట్ అండ్ టర్నిప్ అని కొట్టండి, అది ఒక శారీ వస్తుంది. విచ్ ఇస్ అన్ అక్రిలిక్ శారీ అనమాట. కాటన్ అండ్ అక్రిలిక్ శారీ అనమాట అది. ఇట్స్ నాట్ లైక్ ఏ మల్ కాటన్ శారీ అనమాట. సో నేను అది కూడా లూమ్ స్టోర్ నుంచే తీసుకున్నాను, విచ్ ఐ సీన్ ఇన్ సూటా అనమాట. సూటాలో చూశాను, బట్ నాకు లూమ్ స్టోర్లో తక్కువ కనిపించింది. సూటాలో వచ్చేసి ఒట్టి శారీ ఒట్టి శారీ 4200 ఛార్జ్ చేశారు. బట్ వెల్ కమింగ్ టు ద లూమ్ స్టోర్లో ఏంటంటే అరౌండ్ 2900 to 3000 అనమాట. బికాస్ దే కమ్ విత్ అ శారీ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అండ్ శారీ కలిపిస్తున్నారు. దెర్ ఈస్ ఎ 1000 రూపీస్ డిఫరెన్స్, అండ్ దట్ టు వితౌట్ ఎ బ్లౌజ్ అనమాట. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ నీడ్ ఇట్. ఎందుకంటే ఒకటి చాలా క్లియర్గా నేను చెప్పగలుగుతాను, వెన్ ఐ బాట్ దిస్ సూటా శారీ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉండింది, మీరు నమ్మరు. అండ్ వచ్చిన ప్యాకేజింగ్ కూడా చాలా అంటే చాలా బాగుండింది. దే విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, ఎక్కడ ఉంటుందబ్బా, యా అందరూ బ్రాండింగ్కి ఇట్లా వేసుకుంటున్నారు అనమాట. యూ కెన్ సీ దిస్ సూటా అని చెప్పేసి ఉంటుంది. సో మేడ్ విత్ లవ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఈ శారీ తీసుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీల్ వచ్చిందనమాట. వై ప్రీమియం ఫీల్ అంటే దే గివెన్ ఇన్ ఏ టోట్ బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, టోట్ బ్యాగ్లో పెట్టి దీన్ని కవర్ చేసి దాన్ని మంచిగా ర్యాప్ చేసి తీసుకొచ్చి పంపించారు అనమాట. అండ్ దే డూ కమ్ విత్ ఫాల్ అండ్ పీకో అనమాట. చూడండి, ఫాల్ వాళ్ళే వేసి దాన్ని నీట్గా స్టిచ్ చేసి మరీ ఇస్తారు. మీరు వీటిలో ఏది తీసుకున్నాం, లూమ్ శారీ అవ్వని, బహారే అవ్వని, చావీ అవ్వని, ఏవైనా సరే దే వోంట్ గివ్ యూ ద స్టిచ్చింగ్ థింగ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ నీడ్ టు యాడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా. ఎందుకంటే నేను బహారేలో ఈ శారీ ఎట్లా ఉంది కదా అని చెప్పేసి, అంటే ఏ కలర్ వాడితే బాగుంటుందో నాకు ఐడియా రాక నేను చెప్పించాను అనమాట. చేయిస్తే వాళ్ళే చేయించి పంపిస్తానని చెప్పారు. ఇట్ టుక్ మీ 2 to 3 days ఎక్స్ట్రా అనమాట టు ఫాల్ అండ్ పీకో అన్ని చేయించడానికి. సో దే చార్జ్ మీ అరౌండ్ 120 రూపీస్ ఫర్ ద ఫాల్ అండ్ పీకో. సో వీళ్ళు 120 రూపీస్ బహారే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యన అందరూ అట్లానే చేస్తున్నారు, శారీ కావాలి, శారీతో పాటు ఫాల్ అండ్ పీకో కూడా మీరే చేసి పంపించేయండి అంటే దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 120 to 150, 180, 200 ఇంక ఎక్స్ట్రా అలా ఛార్జ్ చేస్తూనే ఉన్నారు. నేను రీసెంట్గా మొన్న బయట అడిగితే ఎంత ఛార్జ్ చేస్తారండి ఫాల్ అండ్ పీకోకి అంటే 180 అమ్మ అంది. నేను షాక్ అయ్యి ఒక్కసారిగా. మా మమ్మీ స్టిల్ తెలుసా ఇప్పటికి 30 రూపాయలు కొడుతుంది. నాకు అనిపించింది, మమ్మీ ఎంత బ్యాక్వర్డ్ ఉన్నావు మమ్మీ నువ్వని. ఇట్స్ నాట్ లైక్ కామెడీ చేసినానని కాదు, కానీ encourage these people. I'm not saying about my mom or something, who can really wanted to do something for their family అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. they will stitch it for 20 rupees, 30 rupees, 50 rupees కూడా కుట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర కుట్టించుకోండి. దిస్ ఈస్ ప్యూర్ వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపించింది. బికాజ్ నేను తప్పని అంటలేదు. ఈవెన్ మై డిజైనర్ షరీఫా చెప్పాను కదా, షరీఫా కూడా షీ విల్ టేక్ ఆల్మోస్ట్ 120 రూపీస్ అండ్ వన్ అదర్ లేడీ టేక్స్ 80 రూపీస్. నేనేమంటున్నా అంటే తీసుకోవడంలో తప్పలేదు, బికాస్ దే నీడ్ టు రన్ దేర్ ఫ్యామిలీ అండ్ దే నీడ్ టు
రన్ ద బిజినెస్ కాబట్టి దే విల్ చార్జ్ అకార్డింగ్ టు దేర్ వ్యూస్. నేను తప్పని చెప్పట్లేదు, బట్ హూ ఆర్ గివింగ్ యూ టు ద లెసర్ ప్రైజ్. అలా ఇంట్లో కుట్టేవాళ్ళు కూడా ఉంటారు, నీట్గా కుట్టేవాళ్ళు. సో వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు నీట్గా కుడతారు కుట్టరు అని నేను క్లియర్గా మెన్షన్ చేయట్లేదు, కానీ యా దిస్ పీపుల్ ఆర్ లైక్ హ్యాండ్స్ చేత్తో కుట్టి పంపించారనమాట సూట్ అది. సో దిస్ ఈజ్ మై పాయింట్. చాలా ప్రీమియం లుక్, లైక్ ప్రీమియంగా అన్ని ర్యాప్ చేసి అంత హడావిడి చేసేటప్పటికి దే ఆర్ ఛార్జింగ్ మోర్ ఫర్ దాట్. బట్ బహారే వచ్చేసి మిగిలిన బ్రాండ్స్ వచ్చేసి కొంచెం తక్కువ ప్రైజెస్కే ఇస్తున్నారు. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ యూ వాంటెడ్ ఫర్ ద ప్రీమియం క్వాలిటీ, నాకు ప్రీమియం క్వాలిటీయే కావాలి, ఇంకే ఏది మ్యాటర్ కాదు అనుకుంటే యూ గో ఫర్ సూటా. ఆర్ లేదు, ఐ కాంట్ అఫోర్డ్ దాట్ మచ్, అంత అక్కర్లేదు నాకు, జస్ట్ శారీయే కదా మహా అంటే హార్డ్లీ ఎన్నిసార్లు కట్టుకుంటాను అని అనుకుంటే గో ఫర్ బహారే అండ్ దేవి బొటిక్. ఎందుకంటే వాళ్ళు కూడా కోల్కతా బేస్డ్, బేసికలీ వాళ్ళు కూడా మల్ శారీస్ చాలా తక్కువలో అమ్ముతున్నారు అనమాట. అండ్ చెప్పాను కదా, లూమ్ శారీస్ ఆల్సో అన్ ఆప్షన్. సో మీరు చూస్ చేసుకోండి విచ్ వన్ యూ వాంటెడ్ టు బై ఫ్రమ్ హూమ్ అనేది. సో దిస్ ఈజ్ మై రివ్యూ. ఐ హోప్ దిస్ రివ్యూ హెల్ప్డ్ యూ. అండ్ ఆల్సో బ్రాండ్స్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ గివ్ మీ ఏ షౌట్ అవుట్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ వెల్. ఎందుకంటే దీస్ ఆర్ ద ప్లస్ అండ్ మైనస్ I wanted to tell. So if you like this video, like, comment and share, and don't forget to subscribe to my channel. And also please comment. Your valuable comments count a lot and నాకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే that will motivate me more to do so many videos. So thank you so much guys. I'll see you guys in my next video. Until then, bye bye.